నువ్వు నా బిడ్డవి, నీవు నా రెక్క కింద విశ్రాంతి పొందురా పిచ్చోడా. సురక్షితమైన నా రెక్కల నీడలో నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోకురా విరోడా. వెర్రి మాలోకం ఏంట్రా నువ్వు? ఎక్కడున్నారో నువ్వు? నా రెక్క కింద ఉన్నా నెమ్మది లేదని తిరుగుతున్నాయింది లేదా నీకు? లేదా పా యెషయా గ్రంథం 57 బా. నెమ్మది లేని వాళ్ళు అక్కడ ఉన్నారు లేపా. చదివితే దుష్టులకు నెమ్మది ఉండదు. కొడితే ఒకటే దెబ్బ, ఇక సైలెంట్. ఇంకంతే. ఆ దెబ్బతో ఆ దడ ఆయాసం మొత్తం పోయి పాట ఎత్తుకుంటా, నాకేమీ కొదువా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? నవ్వు వచ్చింది కదా మీకు? దేవునికి స్తోత్రం. వచ్చిందిలే. ఒక్కోసారి సౌమ్యంగా చెబుతాడు, చిరాకు పుట్టిందని ఎట్టాంటి చూపిస్తాడు వచ్చినాడు. భక్తిహీనులేరా, కదులుతున్న సముద్రంలాగా ప్రశాంతంగా ఉండండి. నువ్వు భక్తిహీనుడివా? దుష్టులేరా, నెమ్మది లేకుండా గందరగోళం అయిపోయేది. నువ్వు దుష్టుడివా? నువ్వు దుష్టురాలివా? ఎందుకట్ట అవుతున్నా మరి? అవిశ్వాసివా నువ్వు? అవిశ్వాసులరా, వాటి కోసం వీటి కోసం అది లేదు ఇది లేదని గందరగోళం అయ్యేది. విశ్వాసులకు నేను ఇస్తానన్న నమ్మకం ఉంటుందిరా. ప్రశాంతంగా ఉంటారా, విశ్రాంతిలో ఉంటారా. నువ్వెందుకు ఉంటల్లా? నువ్వు అవిశ్వాసివా, భక్తిహీనుడివా, దుష్టుడివా?